శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరివివో. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నిన్నటి రోజు మనం ధనుర్మాసం పంచమ వేద ప్రవచనాలు మహాభారతంలో తెలుగులో మహాభారతం రావడానికి కారకులైన రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ్య గారి మధ్య జరిగిన సంభాషణాన్ని నేను ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నాను. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంలో పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో కవి పండితుడు అయిన ఆదికవి నన్నయ్య గారిని చూచి నమస్కారం చేసి, మహానుభావ నన్నయ్య, నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా. భారతము సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన ప్రార్థించారు. అప్పుడు నన్నయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజరాజ నరేంద్రుడు చెబుతాడు, మహాభారతం వింటే 100 కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేద బ్రాహ్మణులకు వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం లభిస్తుంది. అందుకు భారతం తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడుతుంది. అందువల్ల తెలుగు వారందరూ ఆ ఫలితం పొందాలా అనే ఆయన కోరిక మేరకు నన్నయ్య గారు మహాభారతాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులో అనువాదం చేశారు. ఆయన ప్రారంభిస్తూ శ్రీవాణీ గిరిజాస్థిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం శ్రీపుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజితా వసురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందరా శ్రేయసే. నన్నయ్య గారు ప్రార్థనా పద్యంలో చెప్తున్నారు, ఎవరైతే వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగును అని చెప్తున్నారు. అందువల్ల శ్రద్ధాళులై మీరందరూ వినాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నన్నయ్య గారు ఆదిపర్వం మహాభారతాన్ని ప్రారంభిస్తూ నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనకండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న ఆ మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షని పౌరాణికుండు పరమ భక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్య కథలు విను వేడ్క అతనిని పూజించిరి అపరిమిత విశేష విధుల అంటూ ప్రారంభించారు. తెలుగు భారతంలో మొట్టమొదట శేషపద్యం. భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి. ధర్మారణ్యము, దండకారణ్యము, చంపారణ్యము, పుష్కరారణ్యము, సైంధవారణ్యము, నైమిషారణ్యం. అరణ్యం అంటేనే మనకు భయం వేస్తుంది. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, మనకు అపకారం చేస్తాయని. కానీ మహాత్ములైన ఋషులు
అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మాణం చేసుకొని లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం యజ్ఞ యాగాది క్రతువులు తపస్సు చేస్తూ వారు లోకాన్ని సంరక్షిస్తూ ఉంటారు. అటువంటి అరణ్యాలలో నైమిషారణ్యం చాలా గొప్పది. కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు, కశ్యప మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, జమదగ్ని మహర్షి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, పరమేష్ఠి, కలియుగంలో భారతదేశాన్ని, భారతీయులను, సనాతన ధర్మాన్ని మేము రక్షించడానికి సత్రయాగం చేస్తూ ఉంటే మా మనసు భగవంతుడి మీద నిలబడడం లేదు. కలి ప్రభావం చేత, కలి ప్రభావం లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ మేము యజ్ఞ యాగాది క్రతువులు చేసి మేము లోకాన్ని సంరక్షిస్తామని చెప్పని వారు ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు సంకల్పంతో ఒక చక్రాన్ని సృజించారు. ఈ చక్రంతో పాటు మీరు వెళ్ళండి. ఎక్కడ ఈ చక్రం యొక్క నెయిమి అంటే ఇరుసు ఎక్కడ శిథిలమై పడిపోతుందో ఆ ప్రాంతంలో కలి ప్రభావం ఉండదు. అక్కడ మీరు యజ్ఞ యాగాది క్రతువులు చేసి లోకాన్ని సంరక్షించండి అని బ్రహ్మదేవుడు ఋషులను ఆదేశించారు. అప్పుడు వారు ఆ చక్రంతో పాటు వెళ్తే ఆ చక్రం దొర్లుకుంటూ ఆ గోమతి నది ఒడ్డున ఉండే అరణ్య ప్రాంతంలో దాని నెయిమి అంటే ఇరుసు శిథిలమై పడిపోయింది. ఆ ప్రాంతానికి నైమిషారణ్యము అంటారు. అది విష్ణు క్షేత్రం. ఒకానొక నాడు ఆ రాక్షస సంహారం కోసం కాలు మోపిన తపోభూమి మహావిష్ణువు పాదం మోపాడు. అక్కడ అద్భుతమైన ప్రదేశం అది. ఆ గోమతి నదిలో ధర్మచక్రం తిరిగిందంట. అక్కడ సౌనకుడు అని ఒక కులపతి ఉండేవారు. కులపతి అంటే గురుముఖంగా 4 వేదాలు 6 వేదాంగాలు చదువుకొని మౌని. ఆయన గోమతి నది ఒడ్డున ఉండే ఆ నైమిషారణ్యంలో ఆశ్రమాన్ని నిర్మాణం చేసి రోజు మహానుభావుడు 11,000 మంది వేద విద్యార్థులకు 3 పూటల భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి వేద విద్య బోధిస్తూ ఉంటారు. ఆయన సౌనకుడు కులపతి. ఆయన నిత్యతృప్తుడు, నిరాడంబరమైన జీవితం ఆయన జీవించారు. ఆయన కలియుగాంతం వరకు అంటే కలియుగ ప్రారంభంలో జరిగింది ఇది. అంటే కలియుగం ప్రారంభమై నేటికి 5,000 సంవత్సరాలు అయింది. అంటే కలియుగ ఆయు ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెంతకాలం ఉందంటే 4,27,000 సంవత్సరాలు ఉందన్నమాట. ఇంకా అంటే ఈ మొత్తం కలియుగాంతం వరకు 4,32,000 సంవత్సరాల వరకు ఈ లోకాన్ని అంటే భారతదేశాన్ని, భారతీయులను, సనాతన ధర్మాన్ని, భారతదేశం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, కలియుగ ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలించిన పరీక్షిత్ మహారాజు అభిమన్యుడు కొడుకు. ఆయన కాలంలో తర్వాత ఆయన కుమారుడు జనమేజయ మహారాజు పరిపాలించే కాలంలో భారతదేశం అంటే ఈ భూమండలం అంతా భారతదేశం. ఒకటే దేశము, ఒకటే భాష, సంస్కృతం, ఒకటే జాతి, ధర్మం, సనాతన ధర్మం. అసలు ధర్మం అంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం అంటే ధర్మానికి మనకు 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కానీ, వెంకటాచలం వెళ్ళినా కానీ, సింహాచలం వెళ్ళినా కానీ, ఆ రత్నాచలం వెళ్ళినా కానీ మనకు అక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంటాయి దేవస్థానం వారు. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అసలు ధర్మం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ధర్మానికి 4 పాదాలు: సత్యము, శౌచము, దయ, తపస్సు. ఎవరైతే ఈ 4 ఆచరిస్తారో వారు ధర్మాన్ని ఆచరించిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడుతుంది. అంటే ఎప్పుడు సత్యమే పలుకు, ఎప్పుడు శౌచంతో ఉండు. శౌచము అంటే పవిత్రత. శౌచము 2 విధాలుగా ఉంటుంది.
ఒకటి అంతఃశౌచము, రెండు బాహ్య శౌచము. అంతఃశౌచం అంటే అది మనసుకు సంబంధించింది. మనసు ఏదైనా దురాలోచన చేసిందనుకో మనకు అంతఃశౌచం పతనం అయిపోద్ది. బాహ్య శౌచం అంటే మలమూత్రాలు విసర్జిస్తే మళ్ళీ మనం స్నానం చేయాలి, లేకపోతే బాహ్య శౌచం పతనం అవుద్ది. మళ్ళీ వాటి రెండింటిని మనం పునరుద్ధరించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం శౌచంతో ఉండాలంటే పవిత్రంగా ఉండాలా, శరీరము పవిత్రంగా ఉండాలా, మనసు పవిత్రంగా ఉంటే అప్పుడు కలిపురుషుడు మనలో ప్రవేశించడు. ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా ఉండవో అప్పుడు కలిపురుషుడు ప్రవేశిస్తాడు. కలిపురుషుడు ప్రవేశిస్తే ఎంత ప్రమాదమో మనము ఆ నలదమయంతుల చరిత్రలో మనం చెప్పుకున్నాం. నలమహారాజు గారు దేశమంతా తిరిగి ఆ ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా పోతాడు. కలిపురుషుడు ప్రవేశించారు. తర్వాత పాపం 6 మంది చక్రవర్తుల్లో ఒకరు నలమహారాజు. చక్రవర్తులు 6 మంది షట్చక్రవర్తులు అంటారు. వాళ్ళలో 3 సూర్యవంశానికి చెందినవారు, 3 చంద్రవంశానికి చెందినవారు. సూర్యవంశానికి చెందినవారు ఎవరు? సగరు చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, పురుకుచ్చుడు. చంద్రవంశానికి చెందినవారు పురూరవ చక్రవర్తి, నలచక్రవర్తి, కార్తవీర్యార్జునుడు. 6 మంది చక్రవర్తులు శాస్త్రంలో. ఇప్పుడు ఆ కలి ప్రభావం చేత నలుడు జూదంలో సర్వం కోల్పోయిండు, దేశాన్ని కోల్పోయిండు, అన్నీ పోయినాయి. కారణం ఆయన శౌచంతో లేకపోవడమే కారణం. శౌచం లేకుండా ఉంటే ఏముందంటే కలి ప్రవేశిస్తాడు. అందువల్ల ఎప్పుడూ మనం శౌచంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. నలమహారాజు గారు కాళ్ళు కడుక్కొని కానీ శౌచంగా ఉండుంటే ఆయనకి ఈ ప్రమాదం రాదు. ఎప్పుడైతే శౌచం పాటించలేదో అప్పుడే ఆ శని పట్టింది ఆయనకి. మొత్తం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సామ్రాజ్యం పోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, భార్య బిడ్డలు అందరూ దూరం అయిపోయినరు. లాస్ట్కి పాపం కట్టు బట్టలతో ఆయన బయట రావాల్సి వచ్చింది. భార్యకు వచ్చేసి అన్నం పెట్టే స్థితిలో కూడా ఆయన లేడు, భార్య బిడ్డల్ని పోషించే పరిస్థితి కూడా లేదు ఆయనకి. ఆయన ఒక 3 రోజుల పాటు ఆయన పరిపాలించిన దేశం నిషధ దేశము. నిషధ, ఆ నిషధ దేశాల్లో 3 రోజుల పాటు చూశారు. ఎవరైనా బంధుమిత్రులను, దేహ బంధువులు ఎవరన్నా సాయం చేయకపోతారా అని చెప్పని. కానీ ఎప్పుడైతే మనం సర్వం కోల్పోతామో అప్పుడు ఎవ్వరూ మనకు సాయం చేయరు, అందరూ ముఖం చాటేసిండ్రు. అప్పుడు వారు కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్ళి అష్ట కష్టాలు పడ్డారు. అందువల్ల ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలా. శరీరాన్ని కానీ మనం మనసు రెండు పవిత్రంగా ఉండాలి. అంతఃశౌచము బాహ్య శౌచము రెండు మనం ఎప్పుడు పునరుద్ధరించుకుంటూ ఉండాలా. మూడోది దయ. దయ అంటే భూతాల పట్ల మనం దయ కలిగి ఉండాలి. ఇప్పుడు సమాజంలో బ్రాహ్మణుల పట్ల, సాధువుల పట్ల, సన్యాసుల పట్ల, గోవుల పట్ల, పసిబిడ్డల పట్ల, స్త్రీల పట్ల ఎప్పుడు మనం వచ్చేసి దయ కలిగి ఉండాలా. వృద్ధుల పట్ల. నాలుగోది తపస్సు. ఎప్పుడు మనం మనసులో భగవంతుణ్ణి గుర్తుపెట్టుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఉండాల. భగవంతుడు మనకు విస్మరణకు గురి కాకూడదు. ఎప్పుడు స్మరణలో భగవంతుడు ఉంటే మనల్ని దుష్టశక్తులు ఏమీ చేయలేవు. అసలు అన్ని ప్రమాదాలకి, అన్ని కష్టాలకి మూలం ఏంటంటే మనం అందరినీ గుర్తుపెట్టుకుంటాం, కానీ భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోం. అందుకే ఇన్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటంటే ఎవరికి కూడా భగవంతుడు కావాలని కోరుకునే వాళ్ళు కలియుగంలో లేరు. అందువల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అందుకే వేదవ్యాసుడు కలియుగంలో భారతీయులను ఉద్దేశించి భారతం ఇచ్చాడు, పంచమ వేదం.
ఇప్పుడు కలియుగంలో జరిగేదే ఆయన చెప్పారు భారతంలో. భారతంలో చెప్పింది సమాజంలో జరుగుతూ ఉంది. అందువల్ల మీరు దీన్ని క్షుణ్ణంగా కానీ వింటే మీ జీవితానికి సమన్వయం చేసుకొని మీరు ఎలా బ్రతకాలా అనేది మనకు పంచమవేదం నేర్పిస్తుంది. ఆ విధంగా ఆ శౌనకాది మహర్షులు కలియుగ ప్రారంభంలో నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేశారు. అంటే యాగం వచ్చేసి 3 కారణాలతో చేస్తూ ఉంటారు. 1 ఇహము, 2 పరము, 3 లోకోపకారము. ఇహము అంటే ఈ జన్మలో ఏదైనా సాధించడానికి మనం యాగం చేసుకోవచ్చు. లేదు కలియుగం కదా, కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో మళ్ళీ మనం పుట్టినప్పుడు ఏదైనా ప్రయోజనం పొందడానికి ఇప్పుడే మనం యాగం చేసుకోవచ్చు. దాన్ని పరము అంటారు. లేదు అందరూ బాగుండాలా అని చేసే యాగానికే సత్రయాగము అంటారు. 12 సంవత్సరాలు కంటిన్యూగా జరిగింది కలియుగ ప్రారంభంలో. ఆ యాగంలో పాల్గొనడానికి 88,000 మంది బ్రహ్మర్షులు పాల్గొన్నారంట. 88,000 మంది బ్రహ్మర్షుల పాద ధూళి చేత పావనమైన తపోభూమి ఆ నైమిషారణ్యం, విష్ణు క్షేత్రం. అది సాక్షాత్తు సాంబశివుని సభామంటపమని, అది వినతా గృహమని, ఇంద్రుడు ఉద్యానవనం వచ్చేసది నందనవనమని, కుబేరుడు ఉద్యానవనం చైత్ర రథమని కూడా భాగవతంలో ప్రస్తావించారు. అటువంటిది 14 లోకాల్లో నైమిషారణ్యం లాంటి విష్ణు క్షేత్రం లేదని, ఇహలో లేదని, అది సాక్షాత్ వైకుంఠమని, కైలాసమని, బ్రహ్మలోకమని పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. అటువంటి క్షేత్రంలో ఏ క్రతువు చేసినా అక్షయ ఫలితాలు ఉంటాయి. అక్కడికి వచ్చారు సూత మహర్షి. ఆయన అసలు పేరు ఉగ్రశ్రవసుడు. ఉగ్రశ్రవసుడు ఆయన అసలు పేరు. ఆయన సూతుడు అంటారు సూత మహర్షి. ఆయన పురాణ ప్రవచనాలు చెప్తూ ఉంటారు, పరమ పౌరాణికుడు. ఆయన రోమహర్షణుడి కుమారుడు. రోమహర్షణుడు అంటే పెద్ద సూతుడు. ఆయన కూడా సూత మహర్షి. ఆయన అంటే ఆ పృథు చక్రవర్తి కాశీలో గంగానది ఒడ్డున ఒక యాగం చేశారు. ఆ యాగంలో నుంచి ఆవిర్భవించారు రోమహర్షణుడు. అక్కడుండే ఋత్వికులంతా ఆయన ఉద్దేశించి సంబోధించారు. అగ్నిగుండ సముద్భూత సూత నిర్మల మానస అన్నారు. ఆయన కులంతో సూతుడు కాదు, అగ్ని నుండి ఆవిర్భవించారు కాబట్టి సూతుడు. ఆయన కూడా వేదవ్యాసుడికి శిష్యుడయ్యి వేదవ్యాసుడి దగ్గర 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, 18 పురాణాలు, ఇతిహాసాలు, భారతం, రామాయణం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ నేర్చుకున్నారు. ఎక్కడెక్కడైతే భగవంతుడిని ఉద్దేశించి యజ్ఞం జరుగుతూ ఉంటాయో అటువంటి క్షేత్రాలకు వెళ్ళి వారు పురాణ ప్రవచనాలు చేస్తూ ఉంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి రోమహర్షణుడు, కొడుకు ఉగ్రశ్రవసుడు, ఇద్దరు కూడా అదే పని చేస్తుంటారు. అసలు ఎందుకు ప్రవచనాలు చేస్తూ ఉంటారు అది మనం ముందు తెలుసుకోవాలి. అంటే వేదంలో శ్రీ మహావిష్ణువు మనం ఎలా బ్రతకాలో అనేది ఆయన చెప్పాడు వర్ణాశ్రమ ధర్మాలలో. ఆ వేద సారాన్ని వేదవ్యాసుడు పంచమ వేదం రూపంలో తీసుకొచ్చాడు, ప్రవచనం రూపంలో. ఇప్పుడు ప్రవచనం వింటే అంటే వేదం వచ్చేసి అందరూ నేర్చుకోలేరు, అర్హత ఉండాలి, అందరికీ అర్థం కాదు, సంస్కృతంలో ఉంటుంది. అందుకే పంచమ వేదం మహాభారతంలో ఆ భగవంతుడు ఏమి చెప్పాడో వేదాల్లో అవన్నీ మనకు 18 పురాణాల్లో అవన్నీ మనకు పంచమ వేదంలో చెప్పారు. ఇప్పుడు పంచమ వేదమైన మహాభారతం కానీ మనం వింటే భగవంతుడు ఏం చెప్పాడో అదంతా మనకు అర్థమైనట్టే లెక్క. ఇక అర్థం కాకుండా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే బాగా ఊంచి చెప్తారు ప్రవచనకర్తలు. ప్రకృష్ట వచనము అంటారు ప్రవచనం. ఆ విధంగా ఆ సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకు పంచమ వేదమైన మహాభారత ప్రవచనాలు ఆయన ప్రారంభిస్తారు.
అద్భుతమైన ధనుర్మాసం. ధనుర్మాసం మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం. ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా 2026 సంవత్సరంలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు రక్షణ ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారికి ఏ ఆపదలు ప్రమాదాలు రాకుండా మహావిష్ణువు రక్షిస్తారు. రేపటి రోజు సూత మహర్షి నైమిషారణ్యంలో ఆయన పంచమ వేదమైన మహాభారతాన్ని ఆయన శమంతక పంచకము అనే వృత్తాంతంతో ప్రారంభిస్తారు. పరశురాముడు ఆ కురుక్షేత్రంలో 5 తీర్థాలు ఎలా ఏర్పాటు చేశారనేది మనం రేపు పంచమ వేదం ధనుర్మాసం పంచమ వేదం ప్రవచనాల్లో శమంతక పంచకం అనే ఘట్టాన్ని నేను వివరిస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.